బడ్డీ ఈవెంట్ కి కార్తీక్ గెస్ట్. ఏం చేద్దామంటావు మరి పైన డైరెక్టర్ క్లారిటీ. భయపెట్టేందుకు మరో సస్పెన్స్ థ్రిల్లర్ రెడీ. ఆ క్యారెక్టర్ అంజలిని ఏడిపించింది. అరకులో పూర్తయిన కంచర్ల కథ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అల్లు శిరీష్ నటించిన బడ్డీ మూవీ రిలీజ్ కి రెడీ అయింది. శాన్ ఆంటోన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వచ్చే నెల 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం హైదరాబాద్ లో నిర్వహించనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి స్టార్ యాక్టర్ కార్తీ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. డబుల్ స్మార్ట్ మూవీలో ఏం చేద్దామంటావు మరి ఇష్యూపై మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ వివరణ ఇచ్చారు. కేసీఆర్ అంటే అందరికీ ఇష్టమని, అందరూ సీరియస్ గా తీసుకోవద్దని, పాటను ఆస్వాదించాలని రిక్వెస్ట్ చేశారు. బహిష్కరణలో బోల్డ్ సీన్స్ చేసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాను అన్నారు అంజలి. ప్రముఖ ఓటీటీ సంస్థ G5లో అంజలి ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అంజలి విషయానికి వస్తే ఇందులో ఆమె పుష్ప అనే వేశ్య పాత్రలో నటించింది. ఆ రోల్లో అంజలి తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. సీనియర్ నటుడు నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న మూవీ వీరాంజనేయులు విహారయాత్ర. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. అనురాగ్ పాలుట్ల డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై వస్తున్న సినిమా కమిటీ కుర్రోళ్లు. యదువంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 9న థియేటర్లలోకి రానుంది. తెలుగు ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న జ్యువెల్ థీఫ్ సినిమా టీజర్ ఆడియో లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్ పై వస్తున్న ఈ మూవీని PS నారాయణ డైరెక్ట్ చేస్తున్నారు. కృష్ణసాయితో పాటు సీనియర్ యాక్టర్స్ ప్రియా, అజయ్, 30 years పృథ్వీ, శివారెడ్డి కూడా యాక్ట్ చేశారు. ప్రొడ్యూసర్ కంచర్ల అచ్యుతరావు తన ఇంటి పేరుతో సినిమా చేస్తున్నారు. కంచర్ల ఉపేంద్రబాబు హీరోగా వస్తున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ను అరకులో పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమాల ద్వారా వచ్చే లాభాలతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు నిర్మాత కంచర్ల అచ్యుతరావు.